ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్ లెంత్ వచ్చాకనే 44 మీటర్స్ ఉంది, ఇది 20 మీటర్స్ ఉంది. ఇన్సైడ్ వచ్చాక ఏముంది అంటే 2 మీటర్స్ వెడల్తో బాట ఉంది. పాత్ ఎంత ఉంది? 2 మీటర్స్ ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు ఏరియా ఆఫ్ ద పాత్ పెన్ పెట్టకుండా చెప్పాలి. ఏరియా ఆఫ్ ద పాత్ ఎంత? ఫస్ట్ ఏం చేస్తాం? 64 హాఫ్ 32 అంటే 2 ఇంటూ 30 ఆన్సర్ ఎంత చెప్పగలరు? వెరీ గుడ్, 240. మరి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి క్వశ్చన్ ఇలానే ప్రిపేర్ కావాలి. ప్రతి క్వశ్చన్ ఎలా ఉండాలంటే మైండ్ క్యాల్కులేషన్. మ్యాథమెటిక్స్ ఎక్కడ చేయాలి అంటే ఎక్కడ చేయాలి చెప్పండి? పేపర్లో పెన్ను కాదు, గాలిలో చేయాలి. మ్యాథ్స్ ఎక్కడ చేయాలి? గాలిలో చేయాలి. 6 6 36 ఎక్కడ చేశారు? గాలిలో చేశారా? ఎక్కడ చేశారు? పేపర్ పెన్ను పెట్టారా? మనకు మ్యాథ్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఉందో, ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అంటే ఏమి ఉండదు. ఓకే, ఎంఎస్సి మ్యాథ్స్ చేశాడు, దీని ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎంతమా? 44 3 5 5 6 కదా ఆన్సర్ ఇదే కదా. ఇది మీరు చెప్పారు, మీరు బిఏ ఎంఎస్సి మ్యాథ్స్ చేశాడా? చెప్పలేకపోయాడు. అంటే ఇక్కడ ఎవరు మ్యాథ్స్ స్టూడెంట్స్, ఎవరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్? మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్, చెప్పని వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ డిసైడ్ చేసేది 4 ఆపరేషన్స్. ఫస్ట్ ఆపరేషన్ ఇది అంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ ఎవరికి పర్ఫెక్ట్ వస్తాయో వాళ్ళు మ్యాథ్స్. ఎవరు ఈ 4 ఆపరేషన్స్ ఎవరు డల్ ఉంటారో వాళ్ళు నాన్ మ్యాథ్స్. అంతకనేం లేదు, మ్యాథ్స్ లేదు, నాన్ మ్యాథ్స్ లేదు. ఈ 4 ఆపరేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంతే. చూడండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీ చేసేదంతా ఇవే కదమ్మా. క్వశ్చన్ పేపర్ చూడండి, ఉన్న 100 క్వశ్చన్స్ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ప్లస్ మైనస్ డివిజన్ ఇవే కదా మనం చేసేది. టోటల్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ 4 ఆపరేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం చూడండి ఈ క్వశ్చన్లో ఏం చేసాం చెప్పండి? ఆపరేషన్ గురించి ఫస్ట్ ఏం చేసాం? యాడ్ చేసాం కదా, అంటే ప్లస్ అనేది చేసాం. తర్వాత బై 2 చేసుకున్నాం అంటే హాఫ్ చేసేసుకున్నాం. తర్వాత 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, తర్వాత ఇంటూ చేసాం. అంటే 3 ఆపరేషన్స్ వాడాం. వాడింది కూడా అవే కదా. ఒక మైనస్ వాళ్ళే, రిమైనింగ్ అన్ని వాడాం. అంటే మ్యాథ్స్ అంటే ఈ 4 ఎక్కడ వాడాలనేదే మ్యాథ్స్. ఈ 4 కూడా ఎక్కడ వాడాలి. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ నేర్చుకోవాలంటే మన ఊర్లోనే చెప్తాడు. అంతేందుకు మన ఊర్లోనే, మన బంధువుల్లోనే 10th క్లాస్ టాపర్ ఉంటాడు, బాగా చదివేవాడు. వాడు ఎక్కడ కూర్చోబెడితే చెప్పలేడా? పోనీ స్కూల్లో టీచర్ ఉంటాడు, మ్యాథ్స్ చెప్పేశారు, ఆయన కాడికి వెళ్తే చెప్పడా? చెప్తాడు కదా. మనం హైదరాబాద్ దాకా వచ్చింది దేనికోసం? టైం మేనేజ్మెంట్ కోసం. అదొకటి మిస్ చేసి రిమైనింగ్ అన్నీ చేస్తున్నాం. కరెక్ట్ కదా? అదొకటి మిస్ చేసి ఏం చేస్తాను చెప్పండి? మళ్ళీ మనం ఇంత దాకా వచ్చాను, టైం మేనేజ్మెంట్ తెలుసు, కానీ మళ్ళీ ఏం చేస్తానని చెప్పండి? టైం మేనేజ్మెంట్ చేయట్లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోండి, మనకు జాబ్ రావాలి అంటే 2 ఒకటి వచ్చాకనే ఇన్ టైంలో చేయగలగాలి. రెండోది మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉండాలి. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు తెలిసింటే ఏమవుతుంది చెప్పండి? ఈజీ అవుతుంది. తెలియకుంటే డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పెరిమీటర్ ఇచ్చాడు ఎంత అంటే 128 మీటర్స్ ఇస్తున్నాడు. ఇన్సైడ్ వచ్చాక ఏముంది అంటే 2 మీటర్స్ వెళ్తూ బాట ఉంది. బాట వైశాల్యం ఎంత? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ క్వశ్చన్ ఏముంది? ఒక రెక్టాంగిల్ పార్ట్ ఉంది, దానికి పెరిమీటర్ ఇస్తున్నాడు. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 128 ఇచ్చాడు. లోపల ఇన్సైడ్ ఎంత ఉందంటే 2 మీటర్స్ పాత్ ఉంది. అయితే బాట వైశాల్యం ఎంత? ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ బై 4. వెరీ గుడ్. బై 4 చేసేస్తే ఏమొస్తుంది చెప్పండి? 32 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. 2 1 30 ఇంటూ 4 ఆన్సర్ ఎంత? 240 మీటర్స్ స్క్వేర్. ఓకే, నిజమంటే అది ఒక వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్ మా. ఇది ఎస్ఎస్సిలో అడిగే క్వశ్చన్, టైప్ 2లో అడిగిన క్వశ్చన్. అది కూడా పెన్ను పేపర్ పెట్టకుండా చెప్పేయచ్చు. ఎప్పుడు? కాన్సన్ట్రేషన్. రెండోది ఇది అంటే కాన్ఫిడెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ చేస్తామనే కాన్ఫిడెంట్ ఉంటే వస్తుంది, చేయలేమనే కాన్ఫిడెంట్ లేకుంటే ఎప్పటికీ రాదు. ఓకే, జనరల్గా చూస్తుంటారు డ్రైవింగ్ ఎవరు బాగా చేస్తారు మా? కాన్ఫిడెంట్ ఎక్కుంటే బాగా చేస్తారు, కాన్ఫిడెంట్ లేకుంటే కింద పడతాం కదా. ఇక్కడ ఏది మ్యాటర్ ఏం చెప్పండి? కాన్ఫిడెంట్ మ్యాటరే. మీకు ఎన్ని స్క్వేర్స్ వచ్చు, ఎన్ని క్యూబ్స్ వచ్చు, ఎన్ని టేబుల్స్ వచ్చు. నిజమంటే నేను నిన్న క్లాసులో తీసుకోవాలి, కానీ నిన్న క్లాసులో ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ కాదు, ప్యూర్ మ్యాథ్స్ టేస్ట్ చూపిద్దామని. ఏమనిపించింది నిన్న ప్యూర్ మ్యాథ్స్ విన్నాక? ఇంతేనా అనిపించిందా? ఇంత దానికి మనం భయపడేది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ వేరే, క్వశ్చన్స్ నేర్చుకోవడం వేరే. మనం ప్రిపేర్ కావాల్సింది ఎలా? మీరు ఫ్యాకల్టీ కాబోతున్నారా, ఎస్ఐ కాబోతున్నారా? ఎస్ఐ అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ కావాలి. ఫ్యాకల్టీ అంటే ఏం చేయాలి? అన్ని విషయాలు ఉండాలి, ఏ డౌట్ అడిగినా చెప్పేటట్టు ఉండాలి. నాకు వేరే, నీకు వేరే. కరెక్ట్ కదా? మీరేది ఎగ్జామ్ పడి ఏ క్వశ్చన్ వస్తుంది, ఎలా అప్లై చేయాలి, నేనేం చేయాలి చెప్పండి? స్టూడెంట్స్ ఏ డౌట్ అడుగుతాడో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు నీకు తేడా. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. అంటే మనం ప్యూర్ మ్యాథ్స్ కూడా వితౌట్ ఫార్ములా, ఇక్కడ ఎప్పుడైనా ఫార్ములా వాడామా? వితౌట్ ఫార్ములాతోనే చేసేయచ్చు మన టోటల్ టాపిక్ కూడా, హోల్ టాపిక్ కూడా. పెద్ద టైం కూడా పట్టదు. ఓకేనా? హోల్ టాపిక్ కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మీకు టేబుల్స్ అన్ని వచ్చు,
అసలు టేబుల్స్ స్క్వేర్స్ నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. ఒకటి చెప్పండి, మీకు జాబు రావాలంటే మీ పర్సంటేజ్ ఎంత, నా పర్సంటేజ్ ఎంత చెప్పండి. మీకు జాబ్ రావాలంటే ఉంటుంది కదమ్మా, రేషియో చేసుకుందాం. మీకు రేషియో ఎంత, నా రేషియో ఎంత, పర్సంటేజ్ ఏంటమ్మా? చెప్పు ఎంత? పర్లేదు గట్టిగా చెప్పేసింది. గట్టిగా వాయిస్ ఉంటేనే ప్రపంచం వింటుంది, లేకుంటే ఎవరు వినరు కదా. వాయిస్ గట్టిగా ఉంటేనే ప్రపంచం ఆలోచిస్తుంది, లేకుంటే ఆలోచించదు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతుంది, కొంచెం గట్టిగా వాయిస్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అదే వాయిస్ గట్టిగా లేకుంటే ఓకే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా వచ్చేది కాదు ఆ వాయిస్ కదా. ఎంత నా పర్సంటేజ్ అయితే చెప్పండి ఫస్ట్. మీ జాబ్ వస్తే నాది ఎంత ఉంటుంది పాత్ర? 20%. రిమైనింగ్ 80% మీదే. చెప్పు. 50-50. వెరీ గుడ్, నాకు 50% ఇచ్చాడు. ఇంకా మొహమాట పడుతున్నారా? మరి నేను డబ్బులు కాదు కదా అడిగేది, జస్ట్ ఒక మాట. ఓకే క్యాల్కులేట్ చేసి ఇంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ అని నేను చెప్పనా? 100% నాదే, మీది 0%. మీకేం తెలియదు మా, మీరు వచ్చింది ఎక్కడ అకాడమిక్ ఎగ్జామ్ చదువుకొని వచ్చారు. ఓకే నాకున్న ఎక్స్పీరియన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ ఎక్స్పీరియన్స్ ఎంత? 0. కరెక్ట్ కదా. నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నా ఎక్స్పీరియన్స్ అనేది అంటే టోటల్ 100% నాదే. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ చూడండి, మా ఇందాక ఇచ్చాను, దీని ఆన్సర్ ఎంత చెప్పండి? వెరీ గుడ్. 444, 3, 555, 6. ఇది నేను చెప్పలేదు అనుకోండి, ఇదే ఎగ్జామ్లో వస్తే ఎవరిది ఫాల్ట్? నాదా మీదా? ఎవరిది మా ఫాల్ట్? నాదే కదా. అది చెప్పు. ఓకే ఇదే కదా ఇలాంటి క్వశ్చన్స్ ఇంత చూడండి. 1 2 3 5 6 7 8 9 into 36. దీని ఆన్సర్ ఎంత చెప్తారా? 444, 8, 444. లాస్ట్ టైం వస్తుంది చెప్పండి ఇక్కడ 0 4. ఇప్పుడు చెప్పండి. ఈ క్వశ్చన్ వచ్చింది, మీరు 6 టేబుల్ 3 టేబుల్ చేస్తే లాస్ అవుతారు. అదే ఇదే చేస్తే అంటే ఇప్పుడు చూడండి ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉందో నా చేతిలో ఉందా? 100% ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది. ఓకే వేరే టెన్షన్ పడకండి. అంటే మిమ్మల్ని మోటివేట్ చేసి ఎగ్జామ్ హాల్ దాకా తీసుకెళ్ళి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన నేనున్న ఫీలింగ్ కలగాలి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండాలి చెప్పండి? ఇదే క్వశ్చన్ వస్తే నేను పక్కన ఉన్న ఫీలింగ్ కలగదా? ఏది లాస్ట్లో 8వ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండాలి, 0 ఉండాలి నొక్కి చెప్పాను. రాసేటప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాను. ఎప్పుడు? ఈ క్వశ్చన్ వస్తే. రాకుంటే నేనెవరో మీరెవరో. కరెక్టే కదా. అంటే మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది అంటే మా చేతిలో ఉంటుంది. మీకు తెలుసో మన మైథాలజీలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఏ ప్లేస్ అని చెప్పండి? మాది థర్డ్ ప్లేస్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 4th ఎవరు అంటే దైవం, అంటే దేవుడి కన్నా ముందు పెట్టారు కదా. కాబట్టి నేను పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ నేర్పిస్తాను. మా సబ్జెక్ట్ నేర్పించడం అంటే మ్యాథ్స్ నేర్పించడం కాదు. సబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అందరూ నేర్పిస్తారు మా. సబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్, ప్రజెంట్ ఎగ్జామ్లో ట్రెండ్ ఏముంది, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, అవి గెట్ చేయగలగాలి. ఆ గెట్ చేసి అవి నేర్చుకుంటేనే వచ్చేది. ఓకే మీరు ఒక 200, 400, 500 క్వశ్చన్స్ నేర్చుకుంటే కాదు. మనం 50 క్వశ్చన్స్ నేర్చుకున్న దాంట్లోంచి డామ్ షూర్ క్వశ్చన్స్ రావాలి, అప్పుడే జాబ్ వస్తుంది. కరెక్ట్గా ఒప్పుకోరా? ఓకేనా. ఫస్ట్ టేబుల్స్ 0 నుండి వెళ్దామ్మా. టేబుల్స్ నుండి వెళ్దాం. ఎందుకు వెళ్తున్నాము అంటే చిన్న విషయం చెప్తా చూడండి. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేద్దామంటే అసలు మ్యాథ్స్ అంటే ఏందో చూసుకుందాం. ఓకేనా. మరి జనరల్గా మీరు ఒక వర్డ్ వింటారు, వీడు మ్యాథ్స్తో ఆడుకుంటారు రా, విన్నారా? ఈ వర్డ్ విన్నారా? మ్యాథ్స్ ఆడుకుంటాడు అనే వర్డ్ కదా. మరి ఎప్పుడైనా విన్నారా? తెలుగుతో ఆడుకుంటాడు, ఫిజిక్స్తో ఆడుకుంటాడు, కెమిస్ట్రీ ఆడుకుంటాడు. లేదు, దేంతో మాత్రం ఆడుకోగలం? మ్యాథ్స్. అంటే దాని అర్థం ఏం చెప్పండి? 2 విషయాలు. మనం ఆడుకుంటున్నామంటే దాని అర్థం ఏం చెప్పండి? ఈజీ అని, రెండోది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆడుకుంటున్నామంటే మీనింగ్ ఏంటి మా? రెండే ఏవి? ఈజీ ఉంటున్నట్టు, ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యాథ్స్కి మాత్రం ఆ 2 ఉంటాయి. రిమైనింగ్ తెలుగు కూడా చూడండి. ఎవరైనా తెలుగుతో ఆడుకుంటారా? ఒకే ఒక పర్సన్ ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఏమంటారు? అవధానులు అంటారు. విన్నారా ఎప్పుడైనా? అవధానులు ఉంటారు. అవధానులు అంటే వాళ్ళు ఏ పదాలు ఇచ్చినా కథలు అల్లి చెప్పగలరు. అవధానం వేరే, వాళ్ళు మాత్రం ఆడుకోగలరు. మన మదర్ టంగ్ మనం ఆడుకోలేము కదా. మనం తెలుగుతోనే ఆడుకోలేము, కానీ దేంతో ఆడుకోవచ్చు? మ్యాథ్స్ ఆడుకోవచ్చు. అంటే దాని అర్థం ఏం చెప్పండి? మ్యాథ్స్ అంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథమెటిక్స్. అన్నిటికన్నా ఈజీ ఏది? మ్యాథమెటిక్స్. నిజమంటే అందరికన్నా టఫ్ అని ఫీల్ అయ్యేది ఏది చెప్పండి? మ్యాథ్సే. ఓకే సెలబ్రిటీ అడగండి, 10 మంది అడిగితే 9 మంది మ్యాథ్స్ రాదని చెప్తారు. కరెక్టే కదా. ఓకేనా. ఇప్పుడు చూడండి మా, బేసిక్ నుండి వెళ్దాం. ఎందుకు బేసిక్ అంటున్నాను చూడండి. 6 5 30 మా, అది అందరికీ తెలుసు. కానీ 30 ఎలా ఫామ్ అవుతుంది అంటే 6లో హాఫ్ ఎంత?
3 ఇంటూ 10 క్లియర్ అక్కడ చూడండి 8 5 ఎంత 40 ఇది ఓకేనా 8లో హాఫ్ ఎంత 4 ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్ అంటే 5 అనేది మల్టిపుల్ చేసేటప్పుడు హాఫ్ చేసుకొని ఇంటూ 10 చేస్తుంది అదే బై చేసేటప్పుడు డబల్ చేసి బై 10 చేస్తుంది మళ్ళీ చెప్తా చూడండి ఇది అర్థమైంది కదా చూడండి 12 సారీ ఇక్కడ 5 కదా రాయాల్సింది 12 5 60 ఎలా వచ్చింది మా 60 హాఫ్ చేసుకున్నాం ఇంటూ 10 అంటే ఇప్పుడు చూడండి 64846 ఇంటూ 5 ఇప్పుడు చెప్తారా ఆన్సర్ హాఫ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే ఎంత 3 2 4 2 3 0 ఇది చాలా చిన్న విషయం ఎప్పుడు తెలియాలంటే మనం 4th క్లాస్లో 5th క్లాస్లో తెలియాలి కరెక్ట్ కదా అక్కడ తెలియలేదు అంటే కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు అని తెలియాలి కదా మా ఇక్కడ కూడా తెలియలేదు అంటే దాని అర్థం చెప్పండి మనం కరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కానంటే ఒక చిన్న విషయం ఇది ఇంటూ 5 వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటే ఇంటూ 5 ఉన్నప్పుడు ఏం చేయాలి ఇంటూ 6 వచ్చినప్పుడు ఏం చేయాలి ఇంటూ 7 వచ్చినప్పుడు చేయాలి ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ నేర్చుకుంటే ఇవన్నీ క్వశ్చన్స్ ఈజీ లేకుంటే ఏమవుతుంది చెప్పండి 5 టేబుల్ వచ్చు కదా అని 5 4s 5 6 30 20 వారింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అదే చేసేది అంటే ప్రతి ఒక్కదానికి ఏది అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే అవి డిస్కస్ చేద్దాం ముఖ్యంగా చెప్పండి మీకు 10 వరకు టేబుల్స్ వచ్చి అవి కూడా నేర్పియాలా అవి కూడా నేర్పించమంటే నేర్పిస్తా ఎందుకు నేను ఇందాక చెప్పా 100% ఎవరిదని అదే కదా షూర్గా వచ్చు కదమ్మా వచ్చా రావా అదన్నా చెప్పండి వచ్చు కదా షూరా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి దీన్ని ఏమంటారా అంటే నియర్ వాల్యూ మెథడ్స్ అంటే ఒక నియర్ వాల్యూకి వెళ్ళిపోతాం చూడండి 8 9s 72 అందరికీ తెలుసు కదా 8 9s 72 అది ఎలా ఫామ్ అవుతుంది చెప్తా చూడండి 8 ఇంటూ 9 కదా నియర్ వాల్యూ ఏమో మనం తీసుకోవాల్సింది 10 కానీ 50 కానీ 100 కానీ జాగ్రత్తగా గమనించండి నియర్ వాల్యూ ఏమేమి తీసుకుంటాం 10 50 50 100 150 అవి తీసుకుంటాం 10 తీసుకున్నాం అనుకోండి నియర్ వాల్యూ 10 తీసుకుంటున్నామా 10 కన్నా ఇది ఎంత లెస్ ఉంది 2 లెస్ ఉంది ఇది ఎంత లెస్ ఉందా 1 ఇంతవరకు ఓకేనా 10 తీసుకుంటే ఒకటి చూడండి ఇంకోటి గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ అనేది యూనివర్సల్గా ఒకదానికి అప్లై అయిందంటే ఆటోమేటిక్గా యూనివర్సల్గా అలాంటి ప్రతి ఒక్కదానికి అప్లై అవుతుంది అంటే ఇది అప్లై అవుతుంది అంటే దీని అర్థం చూడండి 88 99 కూడా అప్లై అవుతుంది 72 34 ఓకే 34 కూడా అప్లై అవుతుంది ఇన్ కేసు 999 ఇంటూ 888 కూడా అప్లై అవుతుంది కదా అంతే కదా మ్యాథ్స్ అంటే ఏంది ఒకదానికి అప్లై అయింది అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కదానికి అప్లై అవుతుంది ఇప్పుడు చూడండి మా -2 -1 చేసానా చూడండి ఆపోజిట్గా చూడండి దీంట్లోంచి 9లోంచి 2 తీసేస్తే ఎంత 7 క్లియర్ అక్క అదే 8లోంచి 1 పోయిన ఎంత వస్తుంది 7ఏ కదా ఆ 7 రాస్తున్నా ఇది ఓకేనా నెక్స్ట్ చూడండి 2 1s ఎంత 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్సే కదా కాబట్టి 0 ఉంటుంది కాబట్టి 2 యాడ్ చేస్తే 72 ఇది దీని ఆన్సర్ చూడండి 86 ఇచ్చాడు అనుకోండి -2 -4 ఓకేనా ఆపోజిట్ తీసేసేయండి ఆపోజిట్ తీసేస్తే ఎంత వస్తుంది మా 4 వస్తుంది ఈ రెండు ఇంటి చేయండి 48 ఓకే అంటే ఇది చిన్న విషయానికి కూడా ఒక మెథడ్ ఉంది అంటే ఖచ్చితంగా పెద్దదానికి కూడా 100% మెథడ్స్ ఉంటుంది ఆ మెథడ్స్ నేర్చుకుందాం ఆ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మీకు నాకు జస్ట్ ఒక 15 మినిట్స్ టైం ఇస్తారా ఎంత టైం ఒక 15 మినిట్స్ టైం కావాలని చూసుకోండి మీకు 1000 వరకు స్క్వేర్స్ రాపి నేను నేర్పిస్తాను ఎంతవరకు ఒక 15 మినిట్స్ మీకు కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మీకు ఎంతవరకు వస్తాయంటే 1000 వరకు వస్తుంది మీకు ఎంతవరకు అన్నారు మీరు స్క్వేర్స్ 25 అన్నారు కదా నేను ఎంతవరకు అంటున్నాను 1000 వరకు నేర్పిస్తా అంటున్నా రాపిస్తున్నా అంటున్నాను నేర్పిస్తాను నిజమంటే మీరు చూడండి బట్టి పెట్టాలంటే ఖచ్చితంగా 3 గంటలు 4 గంటలు కూర్చుంటారు తర్వాత 2 రోజుల తర్వాత ఏమవుతుంది మళ్ళీ అది వెళ్ళిపోతాయి కదా ఎందుకు బట్టి పడితే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చూడమ్మా 25 స్క్వేర్ ఎంత 6 25 14 స్క్వేర్ 196 108 స్క్వేర్ 905 స్క్వేర్ చూడండి అంత చెప్పినంత ఫాస్ట్గా ఇవి చెప్పట్లే మనం ఎందుకు అవి బట్టి పట్టాం ఇక్కడ బట్టి పట్టలేం కదా అర్థమవుతుందా మా జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైనా బట్టి పడితే అంతకన్నా తెలియతక్కుతనం ఉండదు ఎందుకంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెట్టేది మీ ఐక్యూ టెస్ట్ ఐక్యూ ఎవరికి ఉందో వాడికి జాబ్ ఇస్తాడు తప్ప ఎవరు బట్టి వచ్చినారో అలా కాదు ఇది తెలుసో తెలీదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ సెంటర్ ముందు ఎవరైనా బుక్స్ పట్టుకొని చదువుతుంటారా ఉంటారు కొంతమంది మహా మేధావులు మనం ఏం చేయలేం మా కాంపిటేటివ్ ఎగ్జామ్ 2 రోజుల ముందు లేకుండా 3 రోజుల ముందు పక్కన పెట్టాలి బుక్స్ ఎందుకు మా మైండ్ ఫ్రెష్గా ఉండిపోయి ఎగ్జామ్ రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిపోయి అకాడమిక్ ఎగ్జామ్ ఎవరైనా స్టెప్పులు పట్టుకుని వెళ్తాడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పట్టుకు ఎవరైనా చూసారా స్టెప్పులు పట్టుకుని పోయే వాళ్ళను ఎందుకు మనకి ఏమొస్తుంది కూడా ఎవరికి తెలియదు మన ఐక్యూ టెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం చెప్పండి
మన ఐక్యూ టెస్ట్, మన స్లిప్పులు పట్టుకుపోతే అయ్యే పని కాదు. అదే అకాడమిక్ ఎగ్జామ్లో హ్యాపీగా పట్టుకుపోవచ్చు. ఒక లెఫ్ట్ ప్యాకెట్ ఉందో రైట్ ప్యాకెట్ కూడా తెలిసిపోతుంది ఆ క్వశ్చన్. ఎందుకు? యాజ్ ఇట్ ఈజ్ మన టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అదే వస్తుంది. ఇక్కడ మన బ్రెయిన్ నుండి అక్కడ ప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇది అర్థమైంది కదా. అంటే ప్రతి ఒక్కటి దాన్ని ఏం చేస్తాము అంటే ఇది నాకు జస్ట్ ఒక 15 మినిట్స్ అని, నిజమంటే 15 మినిట్స్ అవసరం లేదు, ఒక 10 మినిట్స్ చాలా, ఇంకా తగ్గించుకున్నా 10 మినిట్స్ స్పెండ్ చేస్తే మనం 1000 వరకు స్క్వేర్స్ ఒకసారి నేర్చుకున్న తర్వాత 1-2 సార్లు రీకాల్ చేయాలి. లేదా అంటే ఇంకోటి ఉంది ఆప్షన్, ఒక వారం రోజులు ఏం చేస్తారంటే రోజుకు ఒక 2 రోజులకు ఒకసారి రీకాల్ చేస్తే గుర్తుండిపోతే, లేకుంటే ఎవరినన్నా కూర్చోబెట్టి చెప్పేస్తే ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఎవరన్నా చెప్తే ఏమవుతుంది చెప్పండి? లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఎందుకు? చెప్పడం అంటే ఏమవుతుంది చెప్పండి? మనం రెక్టిఫై చేసుకోవడం. అంటే ఒక 10 సార్లు చదివిన దానికన్నా ఒకసారి చెప్పేసి ఏమవుతుంది చెప్పండి? 10 దానికి ఈక్వల్ అవుతుంది. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ తమ్ముళ్ళు కానీ ఉంటారు కదా, ఇమీడియట్గా ఏం చేస్తారు చెప్పండి? కూర్చోబెట్టి నేను 10 నిమిషాలు చెప్పే మీరు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పండి. హాఫ్ అన్ అవర్ చెప్పేసి ఫ్లర్ట్ చేస్తుంటే ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు, లేకుంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు, 100% అవుతారు. ఒకరికో ఇద్దరికో చెప్పారంటే ఖచ్చితంగా ఏమవుతారు చెప్పండి? పర్ఫెక్ట్ అవుతారు. చేద్దామా? 1000 వరకు స్క్వేర్స్, 1 కాదు 2 కాదు, ఎంతవరకు? ఎందుకు 1000 వరకు స్క్వేర్ నేర్చుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీకు 20 వరకు వచ్చు స్క్వేర్స్, నీకు వచ్చి 25 వరకు వచ్చు. ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? తనకే ఉంటాయి కదా. తనకు ఎన్ని వచ్చు అంటే 25 వరకు వచ్చు, తనకు 100 వరకు వచ్చు. ఛాన్సెస్ ఎవరికి? ఛాన్సే 100 వరకు నేర్చుకునే వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువ. తనకు 100 వచ్చేస్తే తనకు వచ్చాక 1000 వరకు వచ్చు. ఇప్పుడు ఎవరికైతే ఛాన్స్ 1000 కదా. అంటే మనం 1000 వరకు నేర్చుకుంటే ఛాన్స్ మిస్ కాదు కదా. ఓకే, కాన్ఫిడెంట్ కూడా వెళ్ళవుతుంది. ఎంతవరకు వచ్చు? 1000 వరకు వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో 20 అన్నారు, 25 అన్నారు. ఒక వ్యక్తి 100 అని అంటే ఖచ్చితంగా అందరూ తన వైపు చూసేవాళ్ళు. ఎందుకు? అబ్బా 100 వరకు వచ్చి ఎలా నేర్చుకున్నాడు అని. కరెక్ట్ కదా? మీరు అందరూ 20 అన్నారు కాబట్టి ఎవరు అంత ఆశ్చర్యపోలే. అది ఇంకొకరు 1000 అని అంటే మీరు అయితే ఆశ్చర్యపోవాలి కదా. అంటే ఎక్కువ వస్తే మన కాన్ఫిడెంట్ పెళ్ళవుతుంది అంతే. ఓకే, స్టార్ట్ చేద్దాము. దీనిలో వచ్చాక జస్ట్ ఓన్లీ 3 మెథడ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 3 మెథడ్స్లో ఎంతవరకు నేర్చుకోవచ్చు అంటే 1000 వరకు నేర్చుకోవచ్చు. క్లియర్? ఓకేనా? ఫస్ట్ టఫ్ నుండి వెళ్దామా, ఈజీ నుండి వెళ్దామా? మీ ఇష్టం, అది ఈజీ నుండి టఫా మీ ఇష్టమ్మా. చాయిస్ ఈజ్ యువర్స్. టఫ్ నుండి వెళ్దాం, ఓటింగ్ పెడదాం అయితే. ఇంకా ఎట్లయినా ఒకటే, ఏదైనా నేర్చుకోవాల్సిందే 10 నిమిషాల్లో. ఓకేనా? ఫస్ట్ చూడండి మనం ఏం చేద్దాము అంటే టఫ్ నుండి వెళ్దాం. ఎందుకంటే 101 నుండి 999 వరకు ఇది అప్లై అవుతుంది. ఎందుకు? ఎక్కడి నుండి ఎక్కడికి? 101 నుండి 999 వరకు అప్లై అవుతుంది. ఓకే, అంటే నియర్లీ 900 స్క్వేర్స్ ఇప్పుడు నేర్చుకునే ఒకే ఒక మెథడ్తో. ఓకే, మీరు చేయాల్సింది చూడండి. 104 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. క్లియర్? ఓకేనా? ప్రొనౌన్సియేషన్ చెప్పండి. దాన్ని ఏమంటున్నాం మనం? 104 అంటున్నామా, 110 అంటున్నానా? 104 అంటే 04 అనేది సపరేట్, 1 అనేది సపరేట్ అంటున్నాం కదా. ఇప్పుడు చూడండి దీన్ని ఏమంటాం చెప్పండి? 21 2 అంటామా, 212 అంటామా? క్లియర్? ఓకే, అంటే మనం నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాం. అది 212, అది 2 ఒక పార్ట్, 12 ఒక పార్ట్. ఇంతదాకా క్లియర్? ఓకేనా? అంటే దీన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాం. ఇది ఓకేనా? దీన్ని కూడా 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. అంటే ఏ నెంబర్ సరే 3 డిజిట్స్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం 2 పార్ట్స్కి డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి 100 ప్లేస్లో ఏముంది? 1 ఉంది కదా. కాబట్టి ఇంటూ 1 రాస్తున్నా. దాన్ని డబల్ చేసి ఇక్కడ రాసేయండి. ఈ స్టెప్ అర్థమైందా? 100 ప్లేస్లో ఏది ఉందో అదే నెంబర్ తీసుకుంటున్నా, దాన్ని డబల్ చేసి పక్కన రాసేస్తున్నా. ఇక్కడ కూడా ఏమవుతుంది చెప్పండి? 100 ప్లేస్లో 2 ఉంది, దాన్ని డబల్ చేస్తే 4 అవుతుంది. ఇది చూడండి 306 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు 100 ప్లేస్లో ఏముంది చెప్పండి? 3 ఇంటూ 9 6 డబల్ చేయాలన్న, స్క్వేర్ కాదు. చూడండి 1 డబల్ అయింది, 2 స్క్వేర్ అయినా డబల్ అయినా 4. ఇక్కడ చూడండి 3 తర్వాత ఏం రావాలి? 6 రావాలి. ఈ 6 అనేది ఈ 6 కాదు. క్లియర్? ఓకేనా? ఇక్కడ ఏ నెంబర్ రాసానో దాన్ని డబల్ రాసా. ఇంతదాకా అందరికీ అర్థమైందా? ఫస్ట్ చూడండి నెంబర్ని ఏం చేస్తాను చెప్పండి? 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. 100 ప్లేస్లు ఉంది, యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను, దాన్ని డబల్ చేసి పక్కన రాస్తున్నా. ఇప్పుడు చూడండి 1 1 1, 4 2 08. క్లియర్? ఓకేనా? 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 2 డిజిట్స్ ఉండాలి. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0 యాడ్ చేసుకుంటారు. డబల్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, త్రిబుల్ వస్తే క్యారీ అవుతుంది. ఇప్పుడు చూడండి 108 దాకా. ఓకేనా? నెక్స్ట్ చూడండి స్క్వేర్ దేనికి ఉంది? 4కే కదా స్క్వేర్, 04కే కదా. 4 స్క్వేర్ ఎంత? 16. దీని ఆన్సర్ ఇది మా 108 16. ఇప్పుడు చూడండి 2 2s ఎంత? 4, 12 4s 48. నెక్స్ట్ స్క్వేర్ కావాల్సింది 12 స్క్వేర్ 144. 1 క్యారీ 44 వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 44 9 44. ఇంతదాకా అందరికీ ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి? 3 3s
9 6 6 36 నెక్స్ట్ 36 అర్థమైందా? ఇప్పుడు చూడండి 705 రాస్తున్నాను. 705 స్క్వేర్ ఇస్తే ఇంటూ 7 ఇంటూ 14. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 7 7 49, 14 5 70, హాఫ్ ఎయిట్ అంటేనే కదా 70. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తారా, ఇంటూ 9 ఇంటూ 18, 9 9 81, 18 3 54, 3 స్క్వేర్ 0 9. కాన్సెప్ట్ అర్థమైందా? ఇంతవరకు 101 నుండి 111 వరకు ఇదే. కొంచెం డ్రిల్లింగ్ చేస్తే పర్ఫెక్ట్ అవుతాం అంతే. అర్థమైందా? 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. 100 ప్లేస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాము, దాన్ని డబల్ చేసి రాసుకుంటాం. ఓకే, ఇవి రాసుకుంటారా? ఓకేనా? కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా ఏం చేస్తామని. ఇప్పుడు చూడండి, జస్ట్ డ్రిల్లింగ్ చూడండి. 204 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, ఇంటూ 2 ఇంటూ 4, 2 2 4, 1 6 1 6. అందరికి ఓకేనా? అదే చూడండి 311 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, ఇంటూ 3 ఇంటూ 6 దాకా ఓకేనా? అందరికి ఓకేనా? చూడండి 3 3 ఎంత 9, 11 6 66, 67 2 1 రాసేస్తాం. ఎక్కడిది 67? 11 స్క్వేర్ 1 క్యారీ అవుతుంది కాబట్టి ఏం చేస్తామంటే డైరెక్ట్ 66 రాసి 121 రాసే బదులు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మనం 66 మైండ్ అనుకుంటున్నాం, తర్వాత 1 క్యారీ అయింది కాబట్టి 6 7 2 1. అర్థమైందా? ఇప్పుడు చూడండి 905 స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్తారా, ఇంటూ 9 ఇంటూ 18. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 81 90 25. 0 రాదు. ఎందుకు? 2 డిజిట్స్ కదా 25 అనేది. 0 ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 1 కానీ 4 కానీ 9 కానీ, అంతే కదా. ఎప్పుడైనా సరే స్క్వేర్ కదా మనం చేసేది, అంటే వచ్చే ఛాన్స్ ఎంత, 1 కానీ 4 కానీ 9. దానికి ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే 0, అంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0 యాడ్ చేస్తాము. డబల్ ఉన్నప్పుడు మొత్తం చూడండి మనం ఎప్పుడైనా సరే ఇవే 3 డిజిట్స్ ఇంటి అయినప్పుడు ఏమొస్తాయి అంటే 6 ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎన్ని ఉంటాయి చెప్పండి, 6 డిజిట్స్ ఉంటాయి. ఓకే, 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ ఇంటి అయినప్పుడు ఎప్పుడైనా సరే ఎన్ని మ్యాక్సిమం వచ్చేది ఎంత, 6. ఇప్పుడు చూడండి 515 స్క్వేర్ చెప్తారా, ఇంటూ 5 ఇంటూ 10. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, 25 150 2 25. ఇది ఓకేనా? ఈ 1 ఎక్కడిది, ఈ 2 ఎక్కడిది? అర్థమైంది కదా క్లారిటీ. 150 కాబట్టి 1 క్యారీ అయింది, 225 కాబట్టి 5 కింద ఏమొస్తుంది, 0 కింద ఏమొచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 26525 చూడండి. 609 స్క్వేర్ ఇప్పుడు చెప్తారా, ఇంటూ 6 ఇంటూ 12. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 370881. ఇది ఓకేనా అందరికి? 36 12 9 108 కాబట్టి 1 క్యారీ అయింది, 08 వచ్చింది. తర్వాత 9 స్క్వేర్ ఎంత అంటే 81. ఇలా రాయగలగాలి. ఎప్పుడు రాస్తారు అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా ఉంటే ఏమవుతుందో చెప్పండి, పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? ఇది ఒకటి రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటూ 2 ఇంటూ 4 043264 43264. అందరికి ఓకేనా? సెకండ్ వన్ చూడండి, ఇంటూ 4 ఇంటూ 8. ఇది వచ్చిందా 16. తర్వాత ఏమవుతుంది చెప్పండి, 120. 1 క్యారీ అవుతుంది కాబట్టి 17 అయింది. 20 తర్వాత చూడండి ఏమవుతుంది చెప్పండి, వచ్చిందా అంతే కదా. 415 ఇంటూ 4 ఇంటూ 8 4 4 16 120. నెక్స్ట్ 15 స్క్వేర్ 225 17122225 122. నెక్స్ట్ ఇంటూ 5 ఇంటూ 10. చూడండి 5 5 ఎంత 25. 250 625 అంటే ఆన్సర్ 275625. 275625. నెక్స్ట్ 901 అంటే ఇంటూ 9 ఇంటూ 18. 9 9s 81 18 0 1 ఇంటూ 8 ఇంటూ 16 64 64 16.
అందరికి ఓకేనా 6 4 6 4 1 6 ఏం చేసా 8 8 చేసి 64 16 4 64 నెక్స్ట్ 4 స్క్వేర్ ఎంత 16 కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్తారా దీని ఆన్సర్ చెప్పండి ఇంటూ 9 ఇంటూ 18 9 9s 81 1801 ఇక్కడ చూడండి మా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకటే కానీ మీరు దీని వైపు చూసారా అదే చెప్తున్నారా 101 ఇంటూ 101 901 ఇంటూ 901 కదా ఇచ్చింది 901 స్క్వేర్ ఇచ్చినప్పుడు మీరు దీని వైపు అసలు చూసారా ఎందుకు చూడలేదు మీకు అది చెప్తామనే కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి చూడలేదు అదే కాన్ఫిడెంట్ లేకుంటే దాని వైపు చూసారు ఇక్కడ చూడండి మా మ్యాథ్స్ రావాలంటే ఏముండాలంటే జస్ట్ ఓన్లీ కాన్ఫిడెంట్ మ్యాటరే ఎవరికైతే కాన్ఫిడెంట్ ఉందో వాళ్ళకు మ్యాథ్స్ వస్తుంది ఎవరికైతే మ్యాథ్స్ రావట్లేదంటే దాని మీనింగ్ ఏం చెప్పండి ఒక ఫియర్ ఉంటుంది ఏమని మ్యాథ్స్ అంటే భయం అని ఆ ఫియర్ పోయేంత వరకు మ్యాథ్స్ రాదు ఆ ఫియర్ ఎప్పుడు పోయిందో అప్పుడు వస్తుంది నేను కూడా స్క్వేర్స్ ఎందుకు 1000 వరకు నేర్పిస్తున్నా అంటే 1000 వరకు స్క్వేర్స్ వస్తే మీ కాన్ఫిడెంట్ లెవెల్ వేరే ఉంటాయి 100% కాబట్టి ఏమవుతుంది చెప్పండి మ్యాథ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక ఇంట్రెస్ట్ మ్యాథ్స్ రావాలంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే చాలు మా మ్యాథ్స్ అనే ఇంట్రెస్ట్ వస్తే ఏమవుతుంది చెప్పండి ఈజీగా అవుతుంది ఓకే మనం ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏది అంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగాలి ఆ ఇంట్రెస్ట్ వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ అయినా చేస్తారు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు చూడండి 952 స్క్వేర్ అయితే చేయలేరు ఇంటూ 9 ఇంటూ 18 కదా ఇంతే కదా ఎందుకంటే 52 స్క్వేర్ మీకు రాదు అంటే 52 స్క్వేర్ వస్తే అది కూడా ఏమవుతుంది చెప్పండి ఈజీ కదా అంటే ఇప్పుడు చూడండి నేను మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయన్న ఫస్ట్ మెథడ్ ఏం చేస్తామంటే 101 నుండి 999 వరకు సెకండ్ మెథడ్ ఏది అంటే 51 నుండి 100 వరకు ఎక్కడి నుండి ఎక్కడికి 51 రెండోది బిలో 50 మొత్తం 3 మెథడ్స్ మా క్లియర్ అక్కడ ఈ మెథడ్ ఇది అయితే అర్థమైంది కదా సెకండ్ దానిలోకి వెళ్దాం చూడండి ఈ మెథడ్ ఏం చేస్తాం ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్క్వేర్ నేర్చుకున్నంత మాత్రాన మనకేం రాదు జాబు కానీ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే చూడండి 195 విచ్ లీస్ట్ నెంబర్ యాడెడ్ ఇట్స్ బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దానికి ఎంత కలిపితే ఖచ్చితమైన వర్గం అవుతుంది చెప్పండి విచ్ లీస్ట్ నెంబర్ యాడెడ్ ఇట్స్ బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఓకేనా దానికి ఎంత చిన్న సంఖ్య కలిపితే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అంటారు ఎంత కలిపితే వర్గం అవుతుంది అది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 1 వెరీ గుడ్ ఎలా వెరీ గుడ్ ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 196 పర్ఫెక్ట్ స్క్వేర్ దేనికి 14 కదా 623 విచ్ లీస్ట్ నెంబర్ యాడెడ్ ఇట్స్ బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ 2 ఎందుకు 2 యాడ్ చేస్తే 625 విచ్ లీస్ట్ నెంబర్ యాడెడ్ ఇట్స్ బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ 2,56,021 బ్రేక్ పడిందా లేదా ఎందుకు మనం ఈ రెండు బట్టి పట్టమ్మా అది కదా బట్టి పట్ల అంటే ఇక్కడ ఏది అంటే అది అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాబ్ డిసైడ్ చేసేది ఈ క్వశ్చన్ ఆ క్వశ్చనా ఏ క్వశ్చన్ మన జాబ్ డిసైడ్ చేసేది 100% అదే ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అందరూ చేయగలరు అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడే అంటే అది బేసిక్ ఇది బేసిక్ కానీ క్వశ్చన్ మారింది చూడండి డిజిట్ చేంజ్ చేశారు కానీ అది టఫ్ అయిపోయింది డిజిట్ లేకుంటే ఈజీ అవుతుంది అదే జాబ్ డిసైడ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్ సెట్ చేసే వాడి టార్గెట్ ఏం చెప్పండి ఎలిమినేషన్ చేయడం ప్రిపరేషన్ అప్పుడు మీ టార్గెట్ ఏం చెప్పండి ఏ క్వశ్చన్ వస్తే మీరు ఎలిమినేషన్ అవుతారో ఆ క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఏ క్వశ్చన్ వస్తే ఎలిమినేషన్ అవుతారో ఆ క్వశ్చన్ మనం నేర్చుకుంటే జాబ్ వస్తుంది మనం చేసేది ఏం చెప్పండి ఇక్కడ కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకుంటాం టైమ్ అండ్ వర్క్ అంటే ఒక 34 క్వశ్చన్ 40 అవి కాదు టైమ్ అండ్ వర్క్ అంటే ఆ 30-40 కాదు మనకు ఏ క్వశ్చన్ వస్తారు జాబ్ రాదు ఆ క్వశ్చన్ నేర్చుకుంటూ వెళ్తేనే పర్ఫెక్ట్ అవుతాం ఓకేనా ఇప్పుడు దాంట్లోకి వెళ్దామా ఇది కూడా నేర్పిస్తాను నేను అది ఎంత యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని ఎంత యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది 15 యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఎలానో నేను చెప్తాను ఓకే నేనేమైనా బట్టి పట్టొచ్చానా దాన్ని కూడా ఇందాక చేసినట్టే లాజిక్స్ ఉంటాయి మ్యాథ్స్ అంటేనే టెక్నిక్సే మ్యాథ్స్ మొత్తం టోటల్ మొత్తం ఏముంటుంది అంటే టెక్నిక్సే ఉంటుంది మా